హలో అండి అందరికీ. ఇక ఇదైతే సండే ఈవినింగ్ బ్లాగ్ చెప్పనుండే కదా 9 days బ్లాగ్ పెడతాను మా కింద గణేశుడిదని. సో ఇదైతే సెకండ్ డే బ్లాగ్. టైం అయితే 5:30 అవుతుంది. వర్షం అయితే ఫుల్ పడ్డది, అనుకోకుండానే పడ్డది. ఇక నేను కూడా అప్పుడే బట్టలు ఎండేసిన, ఇక వర్షం స్టార్ట్ అయిపోయిన ఉండే. క్లైమేట్ అయితే మస్తు కూల్ ఉండే. ఆల్మోస్ట్ ఒక 1-2 weeks నుంచి ఇట్లనే ఉండే కదా, ఎప్పుడు వర్షం పడుతుందో కూడా అర్థమవుతలేదు. ఇక రైనీ సీజన్ అంటే అట్లానే కదా, ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇక ఇక్కడైతే మేము ప్రసాదం కోసం అయితే రెడీ చేస్తున్న అత్తమ్మ. కడాయి ఏంది ఇట్లా ఉంది, ఇట్లాంటి కడాయిలో వేస్తున్నారా అని అనుకోకండి, మాకు ఉన్న దాంట్లో వేస్తున్నాము. ఇక దీనికోసం అయితే కొత్త అయితే కొనుక్కొని రాలేము, కొనే అంత ఇది కూడా ఏం కాదు మేము. ఇక ఇక్కడైతే మా అత్తమ్మ సాబుదానా మిక్చర్ అయితే వేస్తుంది. ఇక ఒక పక్క చాయ్ కూడా పెట్టేసింది. ఇక మా అత్తమ్మ వాళ్ళు తాగుతారు, నేను ఈవినింగ్ తాగను కదా, ఒకటే పూట మార్నింగ్. ఇక ఇవేమో చిన్నవి కాదు, పెద్ద సాబుదానా. ఇది మిక్చర్ కోసం అని అడిగితే వాళ్ళే ఇస్తారు. నేను కూడా ఫస్ట్ టైం చూడ్డాము, ఎప్పుడు చూడలేకుండే. ఇక అవి అయితే కొంచెం నూనె వేడైనాక కొంచెంగా వేసుకోండి, ఎందుకంటే అది చిల్లుతుంది బాగా. సాబుదానాలో కూడా 2 types ఉండేయంట, చిల్లేటివి చిల్లనివి. ఇక మా అత్తమ్మ చెప్పినుండే, నాకు కూడా తెలియదు. కానీ ఇవైతే మస్తు జిల్లుతున్నాయి, మా ఇంట్లో ఉన్నవైతే ఇట్లా చేతుల మీదనే పడుతున్నాయి. సాబుదానా అంతా వేయించడం అయిపోయింది. ఇక పోపు కూడా వేసేసింది అత్తమ్మ. కొన్ని ఎండిమిర్చి కరివేపాకుతోటి అయితే పోపు వేసేసింది. కావాలంటే మీరు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, మేమైతే యాడ్ చేయలేకుండే. ఇక మేమైతే కిందకి దిగేసినాము. ఇక నిన్నటి బ్లాక్లో అయితే చెప్పినుండే కదా మా గణేషుని క్లియర్గా చూపిస్తాను. ఇక మా గణేషుడు అయితే ఇట్లా ఉన్నాడు చూడండి. ఇక డెకరేషన్ కూడా సింపుల్గానే ఉంది, కానీ చూడడానికి వేస్తే మస్తు ఉంది. ఇక కర్టన్స్ది కలర్ కాంబినేషన్ కూడా మంచిగా సెట్ అయింది, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. లాస్ట్ ఇయర్ కలర్ వేరే ఉంటాయి. ఇక ఈ గ్రీన్కి అయితే ఆ ఫ్లవర్స్ కూడా సెట్ అయినాయి వైట్ వల్ల. ఇక వేరే కలర్ అయితే కూడా అంతగా సెట్ అవ్వకపోతుండొచ్చు. సో ఫైనల్గా ఇదే మా గణేశుడు ఈ ఇయర్కి అయితే. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. మేమైతే ఇప్పుడే దిగినాము. అందరూ రావడం అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం అందరైతే రాలే. ఇక సండే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారు, అందరికి హాలిడేనే ఉంటుంది కదా. ఇక మండే నుంచి అంటే ఇక ఎవరు ఉండకపోవచ్చు, తక్కువ మందే ఉంటారు. ఇక రోజుకి ఒకళ్ళు ఇద్దరు అట్లా ఎవరికి నచ్చిన రోజు వాళ్ళు అయితే పూజకు కూర్చుంటున్నారు. ఇక ఒకళ్ళే పూజ చేస్తారని ఏం కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు అయితే కూర్చుంటున్నారు అపార్ట్మెంట్ వాళ్ళే. మేమైతే ఇక రేపు 3rd day కూర్చుందాం అనుకుంటున్నాము. మంచిగా ఈవినింగ్ అయ్యే వరకు రెడీ అయిపోయి కిందకి దిగి అందరితోటి అయితే మంచిగా అనిపిస్తుంది. గణేషుల పండుగ అంటే ఇది ఒక ప్లస్ పాయింట్, అందరం కలుస్తాము. మా మోయిన్ ఆంటీ శ్రవంతక్క అయితే ఏమో సీరియస్ అంటే ఇక మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇక మా అత్తమ్మ అయితే ఇక వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చి పువ్వు అయితే ఇస్తుంది, కంపల్సరీ రోజు ఇస్తారు. ఇక అయ్యగారు కూడా వచ్చేసిండు, కొంచెం లేట్ అయింది, 9:30 అయిపోయింది. ఈరోజు అయితే హారతి అయితే స్టార్ట్ చేసేసారు, పూజ కూడా అయిపోయింది. ఇక ఈ రోజుకి మా ప్రసాదాలు అయితే డే 2కి చింతపండు పులిహోర, దద్దోజనం, బొబ్బర్లు, సాబుదానా మిక్చర్, హల్వా, నిమ్మకాయ పులిహోర, ఇంకా జిలేబీ. ఇక ఈ రోజుకి అయితే మా ప్రసాదాలు అయితే ఇంతే. ఇక పూజ అయిపోయింది, అయ్యగారు కూడా వెళ్ళిపోయిండు. ఇక అందరం కూర్చుందాం ముచ్చట్లు చెప్పుకుంటా. ఇక రేపటి కోసం ఎవరెవరు ప్రసాదాలు చేస్తారని డిస్కషన్ అవుతుంది. డే 2 బ్లాగ్ అయితే ఇంతే. ఇక డే 3 ఈరోజు బ్లాగ్ అయితే రేపు అప్లోడ్ చేస్తా. ప్లీజ్ వీడియోస్ చూడడమే కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. दुख हरता ओ क्या दिन चला था।